సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు అడ్డంగా భారతదేశ సంస్కృతిగా చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే న్యూ ఇయర్ వేడుకలు వస్తున్న సందర్భంగా న్యూ ఇయర్ను జరుపుకోవాలన్నా వద్దా, ఇటు ఉగాదిని ప్రాముఖ్యంగా తీసుకొని జరుపుకోవాలని చెప్పి హిందూ సంఘాలు హిందువులను ఐక్యం చేసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. దానికి సంబంధించి హిందూ వాహిని రాష్ట్ర నాయకులు భూమిరెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, అంటే ఈ యొక్క న్యూ ఇయర్ వేడుకలను ఇప్పుడు ఈరోజు 31, రేపు ఫస్ట్ రోజు అందరూ కూడా హిందువులు కూడా ఈ యొక్క వేడుకలు జరుపుకుంటారు. ఆ విషయంలో హిందూకు సంబంధించిన వాదిగా మీరేం చెప్తారు? సత్య సనాతనం నిత్య నూతనం, అదే హిందూ ధర్మం. నూతన సంవత్సరం అంటే ఉగాది. ప్రకృతితో మార్పులతో పాటు కాస్మోటిక్ మార్పులతో అటువంటి పండుగనే మన ఉగాది. అది మన జీవనశైలికి ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్నది. ఈ వెస్టర్న్ కల్చర్ ఇంగ్లీష్ క్యాలెండర్ అంటే ఒక డేట్స్ మారితే తప్ప అటువంటి ఎటువంటి మార్పు ఉండదు. కాబట్టి మన యొక్క ఉగాదే విశిష్టమైనది, శ్రేష్టమైనది. అంటే దేవాలయాల్లో ఒక జ్యోతిని వెలిగించుకుంటూ ఉగాది వేడుకలు జరుపుకుంటారు. కానీ ఈ యొక్క న్యూ ఇయర్ వేడుకలను కేకులను కట్ చేసుకుంటూ అంటే చిల్లరగా చేస్తుంటారు. ఆ విషయంలో హిందువులను జాగృత పరిచే విధంగా ఏం చెప్తారు మీరు హిందువులకి? మన హిందూ సోదరులందరికీ, సోదరులకు, సోదరులందరికీ చెప్పేది ఏంటంటే, మనకి ఈ యొక్క జనవరి 1, డిసెంబర్ 31, జనవరి 1 అంటే మన యొక్క కల్చర్ కాదు. మన కల్చర్ ఏంటిది? మన కల్చర్ ఉగాది నాడు అన్ని రకాల రుచులతో పాటుగా ప్రకృతిలో మార్పును మనం ఆహ్వానిస్తుంటాము. అది మనకు శుభ సంకేతము. పండుగల రోజు నాడు ఏం చేస్తాము? మంగళహారతి ఇవ్వడము, జ్యోతిని వెలిగించడము. జ్యోతి ఏంటిది? మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించేసేసి జ్ఞాన భండారాన్ని ఇతరులకు కూడా మనం జ్ఞానాన్ని ఇవ్వాలి. ఇతర జీవితంలో ఒక ప్రోగ్రెస్ లోపల ఒక మార్పు రావాలి. ఒక మంచి బాటకు వాళ్ళు ముందుకెళ్ళాలి. అదే మనకు ఆ యొక్క జ్ఞానజ్యోతి. ఆ దీపం అంటే దీపం కాదు, ఇది జ్ఞానజ్యోతి. ఈ వెస్టర్న్ కల్చర్స్ వాళ్ళు ఏం చేస్తుంటారు? కేకులు కట్ చేస్తూ పాటు దీపాలు ఆర్పేస్తుంటారు. అది మంచిది కాదు. అది వేరే రకమైన పర్యవసనాలకు వస్తుంటుంది. మనం ఇతరుల జీవితాన్ని నింపాలి తప్ప మనం వాళ్ళ యొక్క జీవితాలను మనము సర్వనాశనం చేసే విధంగా వాళ్ళు ఎంకరేజ్ చేస్తుంటారు. అటువంటి వెస్టర్న్ కల్చర్ మనం ఎట్టి పరిస్థితి మనం ఇమిటేట్ చేయకూడదు. అంటే 33 కోట్ల దేవతలను పూజించేటువంటి హిందూ సంస్కృతి అంటే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూసుకున్నట్టయితే ఇటువంటి కల్చర్కు ఎందుకు అంటే కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా జరుపుకోవాల్సిన పండుగలను ఒక మత్తు పానీయాలు తీసుకొని చిల్లరగా చేసుకుంటూ రోడ్లపై తిరుగుకునే సంస్కృతి. అటువంటి విషయంలో యాక్సిడెంట్లు అయ్యి కూడా ఇబ్బందులకు గురే అవకాశం ఉంది. అంటే ఆ విషయంలో వాళ్ళకు మీరు ఏం రిక్వెస్ట్ చేస్తారు? మీరు చాలా అద్భుతమైన క్వశ్చన్ రేజ్ చేయడం జరిగింది. మీడియా మిత్రుల ద్వారా కోరడం ఏంటంటే, అర్ధరాత్రి యువత మత్తులో ఆల్కహాల్ తీసుకొని, డ్రగ్స్ తీసుకొని ఊగిసలాడడం కాదు, ఊగిసలాడకూడదు. వారందరూ కూడా వాళ్ళ యొక్క తల్లిదండ్రుల యొక్క ఆశలు ఎన్నో ఉన్నాయి వారిపైన. తల్లిదండ్రులతో పాటుగా సామాజిక బాధ్యత ఉంది. ఇంకొక వారికి వీరి యొక్క యాక్సిడెంట్స్ కావచ్చు, తప్పదాగి పడిపోవడము, ఇవన్నీ కూడా సమాజానికి ఒక మంచి సూచికము కాదు. కాబట్టి వాళ్ళందరూ కూడా కాన్షియస్గా ఉండేసేసి తప్పదాగకుండా ఈ యొక్క కల్చర్కు అడిక్టెడ్ కాకుండా, మనకు స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతుంది. అంతకుముందు కూడా ఆ బ్రిటిష్ వాళ్ళ యొక్క ఆ కలోనియల్ మైండ్ అంతా కూడా ఇంకా మనలోపట అడిక్టెడ్ అవుతారు. దాన్ని మెల్లమెల్లగా తీసేయాలి. ఈనాడు ట్రంప్ లాంటి వాళ్ళు కూడా, అమెరికా ప్రెసిడెంట్ వాళ్ళు, యూరోపియన్ కంట్రీస్ వాళ్ళందరూ కూడా ఉగాది కల్చర్, దీపావళి కల్చర్ వాళ్ళందరూ కూడా మన యొక్క హిందువుల యొక్క సిగ్నిఫికెంట్ కాస్మోటిక్ నేచర్తో ఉన్నటువంటి బంధాన్ని వాళ్ళు గుర్తించేసి వాళ్ళందరూ కూడా యావత్ యూరోపియన్ కాంటినెంట్, యావత్ వరల్డ్ కూడా వాళ్ళు మన యొక్క భారతదేశాన్ని ఇమిటేట్ చేస్తున్నారు. మన యొక్క సంస్కృతిని, మన కల్చర్ అంతా కూడా అడాప్ట్ చేసుకుంటారు. దురదృష్టం ఏంటంటే మన యువత కూడా వాళ్ళు కూడా రియలైజ్ కావాలి. యాంటీ డ్రగ్స్, మన ఈ యొక్క మందు కాకుండా, ఈ అర్ధరాత్రి తప్పదాగి డాన్స్ చేయకుండా పబ్ కల్చర్ అనేటువంటి దాన్ని దూరంగా ఉండాలని తల్లిదండ్రులను, మీడియా మిత్రుల మరొకసారి మేము కోరుతున్నాము. అంటే ఇటువంటి సందర్భాల్లో పోలీసులకు మీరు ఏం విజ్ఞప్తి? ఎందుకంటే మీ అటువంటి అందరూ కూడా భారతీయులే కాబట్టి పోలీసులకు మీరు ఏం విజ్ఞప్తి చేస్తారు ఆ విషయంలో? మనకు రక్షణ కవచం ఎంతో ముఖ్యమైనది. పోలీసు బలగము, పోలీసుల యొక్క వారి యొక్క సహాయ సహకారంతోనే ఈ క్రైమ్ రేషియో తగ్గుతుంది. దాంతోపాటు ఏంటంటే ఈ రోజు నాడు అవేర్నెస్ లేక చాలామంది యువత కూడా ఒక మోజులు ఉన్నారు. కాబట్టి పోలీసు వాళ్ళు కూడా రాత్రి 12 నుంచి వాళ్ళు చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్క విషయాన్ని సమీక్షించుకుంటూ, ఎక్కడైతే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుందో అక్కడ గమనించుకుంటూ వారి గమ్యస్థానాలకు తీసుకెళ్లే విధంగా వాళ్ళు సహకరించాలి, వాళ్ళ యొక్క ప్రయత్నం చేయాలి. దాంతోపాటుగా వీలైనంత త్వరలోనే ఆ యొక్క వైన్ షాపులు బంద్ చేయాలి, పబ్ కల్చర్ని అవాయిడ్ చేయాలి. వాటిపైన వాళ్ళ యొక్క విజిలెన్స్ నుండి ఈ సమాజానికి, కన్నా తల్లిదండ్రులకు, సమాజానికి వాళ్ళందరూ కూడా ఎంతో సాయం చేయాలని మీడియా ద్వారా మరొకసారి, పోలీస్ డిపార్ట్మెంట్ మరొకసారి కోరుతున్నాము. అంటే ఇప్పటికీ హిందూ సంఘాలను ఏకతాటిపై తీసుకొచ్చి ఎన్నో అవేర్నెస్ ప్రోగ్రాంలు మీరు చేస్తున్నారు. యువత అప్పటికి కూడా చెడుదారిన పడుతుంది. ఆ విషయంలో చివరగా యూత్కు ఇప్పుడు ఆడా మగ తేడా లేకుండా పబ్ కల్చర్ను వస్తున్నటువంటి సందర్భాల్లో ఏం చెప్తారు యూత్కి? ఆ యూత్ ఒకటే, వాళ్ళందరూ కూడా
సన్మార్గం నడవాలి. మనకు ఎంతోమంది త్యాగమూర్తులున్నటువంటి మనకు ఆజాద్ చంద్రశేఖరు, రాణా ప్రతాప్ సింగ్, మనకు విశ్వ విజేత అయినటువంటి మన వివేకానందుడు, అటువంటి వారి యొక్క జీవితాలను స్ఫూర్తి తీసుకొని వారిలాగా కీర్తి పొందేటువంటి ఒక సజ్జన సాంగత్యం చేసుకుంటూ ఒక మంచి వారితో వండుకుంటూ ఒక రామాయణము మహాభారతం లాంటి మన యొక్క హోలీ బుక్స్ చదువుతూ సమాజంలో పరివర్తన తీసుకొచ్చేటువంటి దశ వెళుతూ ఈ యొక్క ప్రపంచంలోని దేశాలన్నీ కూడా మన దేశం యొక్క కీర్తి ప్రతిష్ట చూసి గర్వపడే విధంగా ఈ మన దేశంలో ఏ ప్రపంచంలోని యువత ఉంది వీళ్ళందరూ కూడా అటువంటి ఒక మానుబాకర్, నీరజ్ చోప్రా, కల్పనా చావ్లా, ఒక ఏపీజే అబ్దుల్ కలాం, సతీష్ రెడ్డి లాంటి గొప్ప స్థాయికి ఎదగాలని కోరుతున్నాను. అంటే ఇంగ్లీష్ సంవత్సరానికి చరమగీతం పాడి ఉగాదికి మనం నాంది పలుకుదాం. ఎందుకంటే ఇటువంటి కల్చర్ చూస్తుంటే వారు కేకులు కట్ చేసి దీపాలను ఆర్పేసే ఈ యొక్క ఇంగ్లీష్ కల్చర్కు స్వస్తి పలుకుదాం. ఎందుకంటే ఒక దేవుళ్ళలో పూజలు చేసుకుంటూ అంటే ఇచ్చేటువంటి ఒక ఆరతులను మనం స్వీకరించాలి తప్ప ఆర్పేయకుండా ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఇంగ్లీష్ కల్చర్ వద్దు, ఉగాది ముద్దు అన్న నినాదంతో హిందూ సంఘాలను ఐక్యతగా ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పి ఒక హిందూ వాహిని రాష్ట్ర నాయకులు భూమిరెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, RTV, సిద్దిపేట జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.